V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను చిత్ర. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కూకట్పల్లిలో గంజాయి స్వాధీనం, నిందితుడి అరెస్ట్. ఎట్టకేలకు దొరికిన కామకేయుడు, వనమా రాఘవను అరెస్ట్ చేసిన పోలీసులు. ఐటీ పరికరాల సేవా కేంద్రం అందుబాటులోకి ప్రారంభించిన టీఆర్ఎస్ నేతలు. జనగాంలో ఘనంగా రైతు బంధు ఉత్సవాలు, విజేతలకు బహుమతుల అందజేత. ఇప్పుడు డీటెయిల్స్ చూద్దాం. గంజాయి విక్రేత బవిరిశెట్టి అంజన్ కుమార్ ను కూకట్పల్లి పోలీసులు అరెస్టు చేశారు. ₹1,00,000 విలువైన 5 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అయితే ప్రధాన నిందితుడు నాగేంద్ర అలియాస్ బాబాయ్ తప్పించుకున్నాడు. వైజాగ్ నుంచి గంజాయిని తెచ్చి నగరంలో విక్రయిస్తున్నారు. కేసు విచారణలో ఉంది. అంటే 7th of January మధ్యాహ్నం అరౌండ్ 2 o'clock కూకట్పల్లి బస్ స్టాప్ దగ్గర ఈ అక్యూజ్డ్ బవిరిశెట్టి అంజన్ కుమార్ అని చెప్పి ఏజ్ 32 years. ఈజ్ యాక్చువల్లీ ఫ్రమ్ అనకాపల్లి, విశాఖపట్నం, ఫ్రమ్ ఏపీ. ఈయన అనుమానాస్పదంగా ఉన్నారని చెప్పి సెక్టర్ ఎస్ఐ మహేందర్ రెడ్డి, తర్వాత అతని స్టాఫ్ పరమేశ్వర్ రెడ్డి, వీరందరూ కూడాను గమనించి ఇన్స్పెక్టర్ గారికి, డిఏ గారికి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు వెళ్ళి అతన్ని చెక్ చేయగా అతని వద్ద నుంచి 5.175 kgs గాంజా నీట్గా 3 ప్యాకెట్స్లో ప్యాక్ చేసి ఉంది. ఈచ్ ప్యాకెట్ కంటైనింగ్ 465 grams ఒకటి, 2043 grams ఒకటి, 2028 grams ఒకటి. ఈ ప్యాకెట్స్ ఆయన బ్యాగ్లో దొరకడం జరిగింది చెక్ చేయగా. సో ఈయన పెడ్లర్ ఎవరి దగ్గర నుంచి సోర్స్ చేశాడో ఇతను అబ్స్కాండింగ్లో ఉన్నాడు, వైజాగ్ పరిసర ప్రాంతాల్లో ఉంటాడు. ఇప్పుడు ఇతను అక్యూజ్ ఎవరైతే ఉన్నారో అంజన్ కుమార్, ఈయన 2021 మార్చిలో ఆల్రెడీ విజయవాడ రైల్వే పోలీస్ వాళ్ళు పట్టుకొని జైలుకి కూడా పంపించడం జరిగింది. ఈయన రిలీజ్ అయ్యి మళ్ళీ కూడా అదే యాక్టివిటీ రెజ్యూమ్ అతని అక్కడి నుంచి మెటీరియల్ తీసుకువచ్చి దురిపేట ఏరియాకి సప్లై చేయడం కోసం అని చెప్పి లింగంపల్లి స్టేషన్లో దిగి కూకట్పల్లి బస్ స్టాండ్ నుంచి దురిపేట వెళ్ళడానికి ఆగి ఉన్నప్పుడు మన పోలీస్ వాళ్ళు, కూకట్పల్లి పోలీస్ వాళ్ళు ఇతన్ని పట్టుకోవడం జరిగింది. ఇప్పుడు ఇతని మీద క్రైమ్ నెంబర్ 26/2022 అండర్ సెక్షన్ 20B Clause 2 and Clause B of Narcotic Drugs and Psychotropic Substances Act 1985 కింద కేసు బుక్ చేయడం జరిగింది. ఇతన్ని ఇప్పుడు కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఎవరైతే యాక్చువల్ సప్లయర్ ఉన్నారో ఇతని కోసం. నాగరామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడైన వనామ రాఘవేంద్రరావును పట్టుకున్నట్లు పోలీసులు ప్రకటించారు. శుక్రవారం రాత్రి 10:30 గంటలకు ఓ వాహనంలో భద్రాద్రి జిల్లా దమ్మపేట మీదుగా ఆంధ్రప్రదేశ్ దిశగా వెళ్తుండగా పట్టుకున్నారు. నిందితుడిని కొత్తగూడెం పోలీసులు చింతలపూడి వద్ద అరెస్టు చేశారు. ఈ విషయాన్ని భద్రాద్రి ఎస్పీ కార్యాలయం ప్రకటించింది. రాఘవ ముఖ్య అనుచరులిద్దరిని పాల్వంచ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. ఐటీ పరికరాల సర్వీస్ సెంటర్ను ఒలివ్ ఇండియా ఒలివ్ కేర్ ఇంటర్నేషనల్ సంస్థ హైదరాబాద్లో ప్రారంభించింది. బంజారా హిల్స్లో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని టీఆర్ఎస్ రాష్ట్ర యువజన నాయకుడు రాహుల్ రావు, టీఎస్టీఎస్ చైర్మన్ జగన్మోహన్ రావుతో కలిసి ప్రారంభించారు. నూతన టెక్నాలజీకి అనుగుణంగా యువత ముందుకు సాగాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత యువతకు ఉపాధి లభించాయన్నారు. కార్యక్రమంలో మహమ్మద్ అమీన్, దీపక్ సింగ్ పాల్గొన్నారు. उससे पहले एक छोटा सा शॉल चाहे तो और कामयाबी करे सियासत में से लेके एंड्रॉइड मल्टी मैक्स ऑफ कर देंगे और पूरा परफेक्ट। कहाँ पर ट्रेनिंग है?
मैं प्रीवियस कंपनी में था। अच्छा, IPDNA से ट्रेनिंग लिए हैं और IPDNA के बाद ऐप वर्ल्ड में काम करें ऑथोराइज्ड एप्पल सेंटर में, उसके बाद से दोस्तों एक्सपर्टाइज होके రిపేర్ చేసుకోండి అన్నదాన్ని తీసుకోండి. ఈరోజు ఆలివ్ కేర్ అనే సంస్థని ఇక్కడ ఏర్పాటు చేయడానికి దీనికి ఒక ఇనాగ్రేషన్కి వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఇక్కడ ఒక యంగ్ బ్లడ్ యంగ్ జనరేషన్ వచ్చి మరి ఒక పెద్ద కంపెనీ అంతకుముందు ఐఫోన్ కంపెనీలో పనిచేసి మరి వాళ్ళు బయటకు వచ్చి ఈరోజు వాళ్ళు సొంతంగా వారి యొక్క స్వయం కృషితో వస్తున్నందుకు వారిని ప్రోత్సహించడానికి వీడికి వచ్చి మరి నా తమ్ముళ్లకు వీళ్ళకు ఒక మనోబలం అంటే మనకు ఒక ధైర్యాన్ని ఇవ్వడానికి మరియు వాళ్ళని ఒక ఎంకరేజ్మెంట్ చేయడానికి వీడికి వచ్చి చేసి మరి వీళ్ళ స్టోర్ ఓపెన్ చేసిన వీరి స్టోర్ని చూస్తే నిజానికి వీరు నెక్స్ట్ యాపిల్ కంపెనీకి మరియు ఇక్కడ ఉండే ఇతర దానికి మంచి ధీటుగా ఉంటారనేసి కాంపిటేటివ్గా ఉంటారని అని భావిస్తూ మరి వీళ్ళందరికీ కూడా ఆల్ ద బెస్ట్ వీళ్ళ టీంకి. థ్యాంక్ యూ. ఆలివ్ ఐడియా ల్యాబ్స్ వారి సిస్టర్ కన్సర్న్ కంపెనీ ఇప్పుడు ఆలివ్ కేర్. ఆలివ్ కేర్లో ఇక్కడ మల్టీ బ్రాండ్ ఐటీ ప్రొడక్ట్స్ సేల్స్ అండ్ సర్వీసెస్ రైట్ ఫ్రమ్ మొబైల్ ఫోన్ నుంచి ట్యాబ్స్ మరియు ల్యాప్టాప్ సర్వర్స్ ప్రింటర్స్ అన్ని రకాల సర్వీసెస్ అండ్ సొల్యూషన్స్ మన దగ్గర జరుగుతాయి. ఈరోజు మమ్మల్ని ఈ ఇనాగ్రేషన్ దానికి వచ్చి బ్లెస్ చేయడానికి వచ్చిన మా రాహుల్ సార్కి చాలా థ్యాంక్ యూ అండి. మరియు మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. మా సర్వీసెస్ ఇక్కడ ఐటీ ప్రొఫెషనల్స్ తో చేయబడుతుంది. చాలా స్కిల్డ్ ప్రొఫెషనల్స్ ఉన్నారు మా దగ్గర. మీకు ఎటువంటి హార్డ్వేర్ కానీ సాఫ్ట్వేర్ ఇష్యూస్ కానీ నారాయణ్ సేవా సంస్థను ప్రారంభించి 36 ఏళ్లైన సందర్భంగా హైదరాబాద్లో విజయోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ విషయాన్ని ఆ సంస్థ జాతీయ ఉపాధ్యక్షురాలు అల్కా చౌదరి తెలిపారు. కోటి ఇసామియా బజార్లోని కార్యాలయంలో సంస్థాన్ ప్రతినిధులతో కలిసి విజయోత్సవానికి సంబంధించిన కరపత్రాన్ని విడుదల చేశారు. ప్రతి ఏడాది 40 మంది వికలాంగులకు పెళ్లిళ్లు చేయడమే కాకుండా వారికి అన్ని వసతులను తమ సంస్థ కల్పిస్తోందన్నారు. విజయోత్సవాల్లో భాగంగా దాతలను సన్మానిస్తామన్నారు. వికలాంగులకు అండదండగా నిలుస్తామన్నారు. मैं आगे जा रहा हूँ भागवत में थोड़ा सा नाश्ता लेके अभी समय नहीं नमस्कार, मैं अलका चौधरी नारायण सेवा संस्थान से। ये संस्था विगत 36 वर्षों से निरंतर कार्य कर रही है और हमारा सौभाग्य है कि आज 7 तारीख को इसकी स्थापना जो हुई तो अभी इसके 36 इयर्स जो हैं कंप्लीट हुए हैं और उस उपलक्ष्य में संस्था ने 2 दिन के कार्यक्रम हैदराबाद में रखे हैं। कल शनिवार को एक स्नेह सम्मेलन जो हमारे भामाशाह दानदाता हैं जिनके सहयोग से हम रोगियों का भला कर सक रहे हैं, उनका सम्मान समारोह संस्था ने रखा है इसामिया बाजार मेघराज कोचर भवन में शाम को 5 बजे। और दूसरा कार्यक्रम है कुकटपल्ली में आर्टिफिशियल लिम्ब का, यानी जो पैर पे लड़खड़ाते हैं, चल नहीं सकते हैं, आधे हाथ हैं आधे पैर हैं, कुछ कार्य कर नहीं सकते हैं, वही बंदा संस्था द्वारा आर्टिफिशियल लिम्ब लगा के हाथ लगा के खुद से अपना कार्य कर लेता है, खाना खा लेता है। इसके अतिरिक्त वो मोटर बाइक भी चला लेता है। यानी वो किस तरह से उसका स्वाभिमान जागृत होता है कि मैं अब किसी पे डिपेंड नहीं हूँ, मैं अपना कार्य खुद कर सकता हूँ। तो इस तरीके का कुकटपल्ली में संस्था ने कैंप लगाया है। वहाँ आसपास के एरिया के भी लोग आएंगे और हमारे उदयपुर से टेक्नीशियंस और उनकी पूरी टीम वहाँ आ रही है। वो पेशेंट का नाप लेंगे और फिर आर्टिफिशियल लिम्ब जो है वो उदयपुर से बनकर तैयार होकर आएगा। उसके बाद में एक कैंप और करेंगे और उन अंगों का वितरण उनको किया जाएगा। पहले हमारे पास ये कार्य निरंतर यहाँ चलता था,
लेकिन सभी जानते हैं कि ये पेंडेमिक काल कोरोना की वजह से अभी यहाँ पर आर्टिफिशियल लिम्ब नहीं बना रहे हैं और हर 2-4 महीने में ऐसे कैंप यहाँ पर किए जाते हैं जिसमें एक साथ पूरे पेशेंट्स को बुला के नाप ले लिया जाता है, वहाँ से बना के लाते हैं। ఆంధ్ర తెలంగాణ అంతర్రాష్ట్ర సరిహద్దు రామాపురం వద్ద 102 కిలోల గంజాయి లభించింది. కోదాడ జిల్లా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు. నిందితులను ఆరిఫ్ ఖాన్, షేక్ ఇర్షాద్ ఖాన్, కిరణ్ రాంభావ్, వినయ్ శైలేష్లుగా గుర్తించారు. గంజాయి విలువ 20 లక్షలు ఉంటుంది. నిందితుల వద్ద నుంచి 3 సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చాకచక్యంగా వ్యవహరించిన కోదాడ రూరల్ సిఐ శివరాం రెడ్డి, రూరల్ ఎస్ఐ బి సాయి, ప్రశాంత్, మేలచెరువు ఎస్ఐ రవీందర్తో పాటు సిబ్బందిని ఎస్పీ అభినందించారు. వినయ్ శైలేష్ మిశ్రామ్ అండ్ కిరణ్ రాంబావ్, దీప్ కే, ఈ నలుగురు ఆర్టీసీ బస్సులో 102 కేజీల గాంజాయి తరలిస్తూ అక్రమ రవాణా చేస్తూ పట్టుబడినారు. దాంట్లో ఆరిఫ్ అఫ్రోజ్ ఖాన్ మరియు షేక్ ఇబ్రాహిం ఇద్దరు కూడా. ఆరిఫ్ అఫ్రోజ్ ఖాన్ A1, తను ఒక వ్యాగాబ్యాండ్ భిక్షాటం చేస్తూ బతుకుతాడు. ఈ షేక్ ఇబ్రాహిం మరియు వినయ్ మైలేష్ మిశ్రా అనేవాడు ఇద్దరు టైల్స్ కంపెనీలో పనిచేస్తారు. ఆ చివరవాడు దీప్కే అనేతను పెయింటర్. అయితే అఫ్రోజ్ మరియు అఫ్రోజ్ ఒక భిక్షాటం చేసి బతుకుతున్నవాడు. అతనితో ఈ అఫ్రోజ్ అర్షద్ ఇద్దరికి రోడ్డు మీద పరిచయం అయ్యి ఇద్దరికి దోస్తానే పెరిగి జనగాం జిల్లా కేంద్రంలో రైతు బంధు వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో శాసనసభ్యుడు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పాల్గొన్నారు. కేసీఆర్ పై ప్రశంసల జల్లు కురిపించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో ముగ్గుల పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతులను అందజేశారు. ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి గారికి స్వాగతం పలుకుతూ స్థానిక కౌన్సిలర్ మేడం గారికి, అదేవిధంగా రాజు గారికి, దాస్ మీద ఉన్న నెక్స్ట్ సెకండ్ ప్రైజ్ డి అభిషేక్ డ్రాయింగ్ కాంపిటీషన్లో ఫస్ట్ ప్రైజ్. సెకండ్ ప్రైజ్ డ్రాయింగ్లో ఎండి ఆమీర్ డ్రాయింగ్. థర్డ్ ప్రైజ్ ఎం రేఖా జెడ్పీఎస్ కొడకండ్ల. ఎలాంటి పైరవి లేకుండా 15 రోజులలో 5 లక్షల రూపాయలు గవర్నమెంట్ ద్వారా LIC బీమా ద్వారా ఇస్తూ గవర్నమెంట్ రైతు కుటుంబాలను ఆదుకోవడం జరుగుతుంది. అలాగే తెలంగాణ రాష్ట్రం సాధించక ముందు తెలంగాణ రాష్ట్రం వస్తుందా, కేసీఆర్ ఒక్కరు ఫైట్ చేస్తే వస్తుందా, కేసీఆర్ రాష్ట్రం తెస్తుందా అన్న రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రం కోసం మనమంతా పోరాటాలు చేస్తుంటే కొన్ని పార్టీలు చూసుకుంటూ పక్కకున్న పార్టీలు అదే జరుగుతుంటే ఆ పండుగను ఇవాళ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఇక్కడ తెలంగాణ రాష్ట్రాన్ని నాశనం చేయాలనే ఉద్దేశంతో, వ్యవసాయాన్ని నాశనం చేయాలనే ఉద్దేశంతో తెలంగాణలో పండించిన వడ్లను కొనమని కొర్రీలు పెట్టి మన రైతాంగాన్ని ఆగం చేద్దామని చూస్తుంది. మనమంతా రైతాంగం మేలుకోవాలి. ఎలక్షన్ల రోజు బీజేపీ పార్టీ నుంచి మన ఊర్లకు ప్రచారానికి వస్తే బిడ్డ ఆ రోజు వడ్లు ఎందుకు కొన అన్నది మీ గవర్నమెంట్. తెలంగాణ రాష్ట్రం గౌరవ ముఖ్యమంత్రి గారు నీళ్ళిచ్చింది ఎందుకు? 24 మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భాగ్యనగర్ జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. ప్రధానితో పాటు సిబిఐ, ఈడీ, NIA-లపై వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో జిల్లా దళిత మోర్చా నేతలు పలు స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. తగు చర్యలు తీసుకోవాలని కోరారు. सेंटर पैराग्राफ ये दियो विदाउट लोगो मारो, विदाउट लोग अन्ना मारो, अरे अन्ना लोगो मारे बोले विदाउट लोगो मारो क्या तुम लोगो मारो, अन्ना को लगता है यार, मेरा
మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భాగ్యనగర్ జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. ప్రధానితో పాటు సిబిఐ, ఈడీ, ఎన్ఐఏలపై వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో జిల్లా దళిత మోర్చా నేతలు పలు స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. తగు చర్యలు తీసుకోవాలని కోరారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. కూకట్పల్లిలో గంజాయి స్వాధీనం, నిందితుడి అరెస్ట్. ఎట్టకేలకు దొరికిన కామకేయుడు, వనమా రాఘవను అరెస్టు చేసిన పోలీసులు. ఐటీ పరికరాల సేవా కేంద్రం అందుబాటులోకి ప్రారంభించిన టీఆర్ఎస్ నేతలు. జనగాంలో ఘనంగా రైతు బంధు ఉత్సవాలు, విజేతలకు బహుమతుల అందజేత. ఈ బులెటిన్ విశేషాలు చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.